ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులే ఓటమి పాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని రాయలసీమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కర్నూలులో అన్నారు. కర్నూలు జిల్లా మత్స్యకార సంఘం నూతన పాలక కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన బైరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, త్వరలో ఈ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. మత్స్య సహకార సంఘం నూతన పాలక సభ్యుల ప్రమాణ స్వీకారానికి అధికారులు హాజరు కాలేదు. దీంతో అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకుని రావడంతో అధికారులు హాజరు కాలేదని ఆయన అన్నారు. దౌర్జన్యాలు చేసిన ఓటర్స్ను ఎత్తుకుపోయిన గూడూరు శ్రీనివాస్ గారిని అదే రకంగా 11 మంది డైరెక్టర్ ఎన్నుకున్నారు. ఇది ఈరోజు చూడండి, ప్రమాణ స్వీకారానికి అధికారులను ఆహ్వానిస్తే వాళ్ళను కూడా బెదిరించారు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏమి దౌర్జన్యాలు! 5 సంవత్సరాల నుంచి మీరు మరి భూ కబ్జాలు చేసుకుని 1000 ఎకరాలు మీరు మరి కబ్జా చేసుకొని కూర్చుని, అదే రకంగా ఇసుక దందా చేసి 1000 కోట్లు సంపాదించుకుంటే, ఇదే కాదు మీరు చేసినటువంటి నిర్వాహకం ఈ 5 సంవత్సరాలలో. చివరకు ప్రజాస్వామికబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ఈ యొక్క ఉభయ జిల్లాలకు సంబంధించిన ఈ సొసైటీ ఏదైతే ఉందో, సహకార సంఘానికి శ్రీనివాసులను పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలిపించారు. సిగ్గు రాదా? ఎందుకు మీరు ఈ రకంగా ప్రమాణ స్వీకారాన్ని కూడా అడ్డుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయో నాకైతే అర్థం కాదు. పండితి మీకు మరి ముందు మనము అనుకుంటున్నట్టుగా వినాశకాలే విపరీత బుద్ధి ఈరోజు మీ నాశనానికి ఇవన్నీ అనేక రకాలుగా. ఎప్పుడో 7-8 ఏళ్ల కిందట జరిగినటువంటి ఈ యొక్క అలుగు నిర్మాణం కోసం మరి ఏదో లాంఛనంగా దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడం, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం. ఎక్కడికి పోతున్నారు మీరు? ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? మీరేదో అనుకుంటున్నారు. ఒక దీంట్లో పగటి కళలుగా అంటున్నారు మీరు. ప్రజలు మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి ఇట్లాంటి చేసి అధికారంలోకి వస్తారని ఫినిష్ అయిపోయినారు. మీరు ఎదురు చూస్తున్నారు. ప్రజలు కూడా ఎవరైనా మద్యం కూడా పనికిమాలిన మద్యం, అంతా మురికి నీళ్ళల్లో యాదో రంగు నీళ్ళు కలిపి సన్నాసి మద్యమాన్ని అమ్మినా కూడా ఈరోజు ప్రజలు ఓర్చుకున్నారు 5 సంవత్సరాలు. ఇదే కాదు, విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇదే కాదు, ఆన్లైన్ రాజకీయాలు ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చారు. మీరు గ్రామాలలో మీ దౌర్జన్యాలు పోలీసుల చేతుల్లో పెట్టుకొని చివరకు స్టేషన్లలోనే బాంబులు చుట్టి ఆ బాంబులు తీసుకొచ్చి పెట్టి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి హరాస్మెంట్ చేసినటువంటి మీరు ఒప్పుకోవడం లేదు. జనము తొందరలోనే బుద్ధి చెప్తారు. ఎన్నికలు కూడా పెద్దగా దూరం లేవు. ఒక 2-3 నెలలలో ఎన్నికల తాంతి కూడా అయిపోతుంది. మీరు దిగిపోవాల్సిందే. మీరు ఏదైతే వివేక హత్య కేసుతో మొదలైనటువంటి మీ రాజకీయం, అది మరి మీ కుటుంబ సభ్యుల చేతుల్లోనే మీరు పతనం. ఎవడో కూడా అవసరం లేదు. మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తారు అని నా అభిప్రాయం. ఎవరో పెద్ద శక్తులు అవసరమే లేదు మీ పతనానికి. అందుకే ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా ఒకవైపున ఉద్యోగస్తులు, ఇంకొక వైపున మరి గ్రామీణులు, రైతులు, అనేక ఇబ్బందులు. 10 రూపాయలు సంపాదించుకుంటే 100 రూపాయలు ఖర్చు పెడితే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు ఈనాడు. అందుకే దగ్గరకు వచ్చింది మీకు కాలం, చెల్లిపోబోతూ ఉంది. ఖచ్చితంగా రాజకీయంగా మీకు ప్రజలే సమాధి కట్టబోతున్నారు తొందరలో.